ఏదైనా సరే ఈ కూటమి ప్రభుత్వంలో ఒక అవినీతి గనక బయటపడితే ప్రజల దృష్టిని మరలించడానికి ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు అనే దానికి ఇంకొక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతుంది. అది ఏంటి అంటే డిఎస్సిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు. ఏ విధంగా అయితే పేపర్ని అప్లోడ్ చేసే వాళ్లే దాన్ని కాపీ చేసి మంచి మంచి ర్యాంకులు సంపాదించుకున్నారో, అదేవిధంగా అర్హులకి రావాల్సినటువంటి డిఎస్సిలో ఉద్యోగాలు రాకుండా వేరే వాళ్లకు వెళ్లాయో, వాటిని ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ బయటికి తీసి దాని మీద ఉద్యమం స్టార్ట్ చేయటం మొదలుపెట్టిందో వెంటనే కూటమి ప్రభుత్వం డైవర్షన్ మొదలుపెట్టింది. దాంతోపాటు చిన్నవి మొన్న చిన్న వర్షానికి కూడా అమరావతిలో వాగుల్లాగా ఏ విధంగా చెరువులు పారుతా ఉంటే వాటిని గండి కొట్టి పొలాల మీదకు వదిలితే ఆ పొలాల ఉన్న రైతులు ఏ విధంగా బాధపడుతున్నారో, వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఏ విధంగా అబండాలు, ఏ విధంగా అనరాని మాటలతో రెచ్చగొట్టే విధంగా మహా న్యూస్ లో ఒక డిబేట్ పెట్టడం జరిగింది. మహా న్యూస్ ఛానల్ వంశీ గారికి, అదేవిధంగా ఆ డిబేట్ లో పాల్గొన్నటువంటి శ్రీనివాస్ రాజు అనే వ్యక్తికి మేము ఒకటే అడుగుతున్నాం. ఈ రోజు మీరు ఏదైతే డైవర్షన్ చేయడానికి కూటమి ప్రభుత్వానికి సహకరించడానికి చేస్తున్నారో తప్పకుండా రేపు దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. దాంతోపాటు నంద్యాలలో ఈరోజు జరిగినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మీద తల తీసేసి దాన్ని పట్టుకొని ఒక కార్యకర్త, ఒక టీడీపీ కార్యకర్త ఏ విధంగా చేశాడో కూడా మీరు అందరూ చూశారు. ఈ విధంగా ఎప్పుడైనా అవినీతి అక్రమాలు బయటకు వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఎంతవరకు సమంజసం అని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. దాంతోపాటు చనిపోయిన వ్యక్తుల గురించి ఈ విధంగా నీచంగా మాట్లాడటం, సరే మీకు ఇది కొత్త కాకపోవచ్చు. ఆంధ్రులు ఎంతో గొప్పగా అన్నా అని పిలుచుకునేటువంటి ఎన్టీ రామారావు గారు బతికి ఉన్నప్పుడు కూడా స్త్రీ లోలుడు అని, స్త్రీలకి లొంగిపోతాడు అని మీ పచ్చ మీడియా ద్వారా, కార్టూన్ల ద్వారా ఏ విధంగా మీరు వ్యక్తిత్వ హననం చేశారో మీ పార్టీ వాళ్ళు కూడా చూశారు. అదేవిధంగా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చేయటం ఎంతవరకు సమంజసం? సరే, కాలం అందరికీ ఒకేలాగా ఉండదు. డెఫినెట్ గా కాలం మారుతుంది. కర్మ సిద్ధాంతం చాలా గొప్పది. ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంటుంది. నేను ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను. చిన్న వాటికి ఏదో మేకపోతుల్ని పోల్చారు అని చెప్పి కేసులు పెట్టిన మీరు, ఆంధ్రజ్యోతి వాళ్ళు వైఎస్ఆర్సీపీ కుటుంబ ఆడవాళ్ల మీద మాట్లాడినప్పుడు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఈరోజు మహా న్యూస్ వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నా గానీ మీరు చర్యలు తీసుకుంటారో లేదో తెలియదు. కానీ ఒకటే అడుగుతున్నాను, నిజంగా సక్రమంగా పుట్టినవాడు ఎవడైనా సరే ఈ చర్యను మేము సమర్థిస్తున్నాము అని ముందుకొచ్చి మాట్లాడిగే దమ్మున్నోడు ఎవడైనా బయటికి రండి. ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటున్నాం. టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా ఏ విధంగా ఇస్తామో మీరే చూస్తారు. సో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి తొర్రికూతల్ని, ఇలాంటి అసభ్య పదజాలాల్ని ఇకనైనా నిలువరించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.